మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రభుత్వ అధికారులు లంచం రూపంలో లాక్కుంటున్నారా? మీ హక్కుల కోసం కూడా జేబులు నింపాల్సిందేనా? తాజాగా తెలంగాణలో జరిగిన 2 సంచలన ఏసీబీ ట్రాప్స్ ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాయి. అడవిపెట్ట నుంచి నగర నివాసి వరకు ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసిన ఈ అవినీతి తిమంగళాల అసలు రంగు ఎలా బయటపడింది? అమాయక రైతులు వేధించిన ఆ ఫారెస్ట్ ఆఫీసర్ కథేంటి? మున్సిపల్ ఆఫీసులో సామాన్యుడిని పీడించిన ఆ బిల్ కలెక్టర్ బాగోతం ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవుల సాక్షిగా ఒక దారుణమైన అవినీతి వ్యవహారం వెలుగులోనికొచ్చింది. గూండాల మండలంలో నడిమిగూడెం బీటు ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బానోతు నరేష్ కన్ను ఒక అమాయకమైన పోడు రైతుపై పడింది. కాయాకష్టం చేసుకుని వ్యవసాయం చేసుకునే ఆ రైతును భయపెట్టి అక్రమ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగాడు. ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే 15,000 రూపాయలు ఇచ్చుకోవాలని డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక ఆ పేద రైతు 10,000 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందానికి కుదుర్చుకున్నాడు. కానీ ఆ అధికారికి తెలియని విషయం ఏంటంటే ఆ రైతు వెనుక ఏసీబీ నిఘా ఉందని. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోనికి దిగిన అధికారులు పక్కా ప్లాన్ వేశారు. నిందితుడు నరేష్ తన ఆఫీసులో డబ్బులు తీసుకుంటూ ఉండగా మెరుపు వేగంతో దాడి చేసి అధికారులు అతన్ని చుట్టుముట్టారు. నిందితుడి చేతులకు జరిపిన సైంటిఫిక్ కెమికల్ టెస్ట్లో పాపపు చేతులు గులాబీ రంగులోనికి మారిపోయాయి. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన ఆ అవినీతి అధికారి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఇది మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నాం, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నరేష్, ఈయన నడిమిగూడెం బీట్ చూస్తారు. ఆయన ఈరోజు మనం 10,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోడు రైతు దగ్గర నుంచి ఒక పోడు చేసుకున్నటువంటి రైతుని వీళ్ళు ఆ పోడుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక 15,000 రూపాయలు లంచం అడిగాడు. తర్వాత అతను వచ్చి మన ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఆ రైతు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళా మా ఏసీబీ నామ్స్ ప్రకారం అతను వెళ్ళి కలిసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే 15,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నరేష్ ఈరోజు సదరు రైతు ఇక్కడ వచ్చి ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ అమౌంట్ కూడా మీడియేటర్ సమస్యలో సీజ్ చేయడం జరిగింది. అడవిని కాపాడాల్సిన అధికారి అక్రమ వసూళ్లకు పాల్పడితే ఇక్కడ నగరంలో ప్రజలు పన్నుల విషయంలో మరో అధికారి దగాకు తెరలేపాడు. తాము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులమని, తమకు చట్టాలు వర్తించవని భావిస్తున్న కొందరి భ్రమలు ఏసీబీ అధికారులు పటాపంచలు చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీసులో సాగిన ఆ హై డ్రామా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మల్కాజ్గిరిలో ఒక ఇంటి యజమానికి ఎదురైన అనుభవం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. గతంలో 40,000 రూపాయల లోపు ఉండాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ ఒక్కసారిగా 104,000 రూపాయలకు పైగా పెరిగిపోయింది. ఆందోళనతో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన బాధితుడికి బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి ఒక వింతైన ఆఫర్ ఇచ్చాడు. పెరిగిన పన్నును పాత రేటుకే తగ్గిస్తాను, అందుకు ప్రతిఫలంగా 35,000 రూపాయలు లంచం ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. ఇప్పటికే బాధితుడి నుంచి 20,000 రూపాయలు వసూలు చేసిన నిఖిల్ రెడ్డి మిగిలిన 15,000 కోసం వేధించడం మొదలుపెట్టాడు. కానీ ఈసారి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఏసీబీ అధికారులు పక్కా స్క్రిప్టులోనికి రంగంలోనికి దిగారు. మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో నిందితుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులైనా సరే ప్రభుత్వ జీతం పొందుతూ ఉంటే వారు పబ్లిక్ సర్వెంట్ల కిందకే వస్తారు. అవినీతికి పాల్పడితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదని ఏసీబీ అధికారులు ఈ ఘటనతో నిరూపించారు. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 40,000 చిల్లర నుంచి 1,04,000 చిల్లరకి రేజ్ చేస్తారు అన్నమాట. 3 years ఏదైతే ఉన్నదో అతను 40,000 చిల్లర ట్యాక్స్ కట్టారు, ప్రాపర్టీ ట్యాక్స్. కానీ ఆల్ ఆఫ్ సడన్ 1,04,000 చేంజ్ వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఇక్కడ మన కమిషనర్ గారికి అతను ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వాళ్ళు మళ్ళా హౌస్ మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చేసి అప్పుడు దే డిమాండెడ్ 35,000. ఇదైతే పాత ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో
అంత చేయడానికి 35,000 డిమాండ్ చేస్తారు. ఇది ఎవరైతే హౌస్ ఓనర్ ఉన్నారో అతని దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఇది మన బిల్ కలెక్టర్ ఉన్నాడో నిఖిల్ రెడ్డి, అతను 20,000 తీసుకుంటారు. ఈరోజు మళ్ళీ మిగతా ఏదైతే వెళ్తారో వారి ఏదైతే ఉందో 15,000 అది కలెక్ట్ చేసుకుంటాం మేము వదపట్టు. ఈ రెండు ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అధికారుల గుండెల్లో వణుకును పుట్టిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలు చైతన్యవంతులు కావటం చూసి ఏసీబీ అధికారులే హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాల వల్ల సామాన్యులు కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఎవరైనా లంచాన్ని అడిగితే భయపడకుండా 1064 అనే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని అధికారులు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వ రికార్డులలో మార్పులు చేస్తామని నమ్మబలికి మధ్యవర్తులను కింది స్థాయి ఉద్యోగులను అస్సలు నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. నేడు అరెస్టైన బానోతు నరేష్, నిఖిల్ రెడ్డిలను రిమాండ్కు తరలించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత కోసం ప్రజలు అందిస్తున్న సహకారం అవినీతి రహిత సమాజానికి బాటలు వేస్తోందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. చూస్తారుగా, లంచం రుచి చూస్తే కటకటాల వెనక్కి వెళ్ళక తప్పదని ఈ సంఘటనలు మరోసారి నిరూపించాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ హక్కుల కోసం ఎవ్వరికీ ₹1 కూడా అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వండి. మీ గోప్యత కాపాడుతూనే ఆ అవినీతి మింగళాల భరతం పట్టేందుకు ఏసీబీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. అవినీతిని అంతం చేయండి.